శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. 2024వ సంవత్సరంలో అక్షయ తృతీయ తిథి, తేదీ, పూజా సమయం, అక్షయ తృతీయ విశిష్టత, బంగారం, వెండి ఏ సమయంలో కొనాలి, కొనలేని వారు ఏవి కొంటే అక్షయ వలె సంపద చేకూరుతుందో తెలుసుకుందామండి. ఈ అక్షయ తృతీయ యాదృచ్ఛికంగా శుక్రవారం రోజునే వచ్చిందండి. అక్షయ తృతీయతో పాటు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని కూడా ఆరాధించవచ్చునండి. అక్షయ తృతీయ అదృష్టం మరియు విజయాన్ని తెస్తుందని నమ్ముతారండి. అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనుగోలు చేయటం వల్ల రాబోయే కాలంలో శ్రేయస్సు మరియు సంపద లభిస్తుందని నమ్మకమండి. ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తారండి. అక్షయ రోజు కావడంతో ఈ రోజు కొనుగోలు చేసిన బంగారం ఎప్పటికీ తగ్గదు మరియు పెరుగుతూనే ఉంటుందండి. అక్షయ అంటే అర్థము ఎప్పటికీ తగ్గదనండి. అందుకే ఈ రోజున జపము కానీ, యజ్ఞము కానీ, పితృతర్పణం, దాన పుణ్యము చేస్తే కలిగే లాభాలు ఎప్పటికీ తగ్గవండి. 2024వ సంవత్సరంలో అక్షయ తృతీయ శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖ మాసం, శుక్లపక్షం, వసంత ఋతువు, తదియ మే 10, 2024 శుక్రవారం. సూర్యోదయం మే 10, 2024 శుక్రవారం తెల్లవారుజామున 5:46 సూర్యాస్తమయం మే 10, 2024 శుక్రవారం సాయంత్రం 6:39 తృతీయ తిథి ప్రారంభ సమయం మే 9, 2024 గురువారం 4:18 ప్రారంభమవుతుందండి. తృతీయ తిథి ముగింపు సమయం మే 10, 2024 శుక్రవారం తెల్లవారుజామున 2:50 ముగుస్తుందండి. అక్షయ తృతీయ రోజున పూజా ముహూర్తం మే 10, 2024 శుక్రవారం తెల్లవారుజామున 5:53 నుండి మధ్యాహ్నం 12:16 వరకు పూజకు అనువైన సమయం అండి. అక్షయ తృతీయ రోజున బంగారం లేదా వెండి కొనుగోలు సమయం మే 9, 2024 గురువారం సాయంత్రం 4:17 నుండి 5:53 వరకు. అక్షయ తృతీయ బంగారం లేదా వెండి కొనుగోలు సమయం మే 10, 2024 శుక్రవారం ఉదయం ముహూర్తము తెల్లవారుజామున 5:53 నుండి పగలు 10:40 వరకు మరియు మధ్యాహ్న ముహూర్తము మధ్యాహ్నం 12:16 నుండి 1:52 వరకు. సాయంకాల ముహూర్తము సాయంత్రం 5:03 నుండి 6:39 వరకు. రాత్రి ముహూర్తము 9:27 నుండి 10:52 వరకు మరియు 11:16 నుండి అర్ధరాత్రి 2:50 వరకు వెండిని కానీ, బంగారాన్ని కానీ కొనుగోలు చేయవలసిన శుభ సమయాలండి. అక్షయ తృతీయ రోజున వివాహము, నిశ్చితార్థము, తాంబూలం, ఉపనయన కార్యక్రమం, దుకాణం ప్రారంభోత్సవం మొదలైనవి చేసుకోవచ్చునండి. సంస్కృతంలో అక్షయ అంటే ఎప్పటికీ తరగదని అర్థమండి. ఈ రోజున ప్రారంభించిన ఏదైనా కొత్త పని ఎప్పటికీ తరగకుండా శ్రేయస్సును మరియు అదృష్టాన్ని కలిగించజేస్తుందండి. అక్షయ తృతీయ రోజున వెండి లేదా బంగారం కొనలేని వారు ఉప్పును కొనొచ్చునండి. ఉప్పు లక్ష్మీదేవితో సమానమండి. అందుకే శుక్రవారం రోజున 7 గంటల లోపల ఉప్పు ప్యాకెట్ని కొనుక్కొచ్చుకొని మన పూజా మందిరంలో ఉంచుకుంటే మనము సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి కృపా కటాక్షాలను పొందగలుగుతామండి. తెలుసుకున్నాం కదా అండి అక్షయ తృతీయ గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.